సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజుల దేవాది దేవుడు మరొకసారి తన పరిశుద్ధ వాక్యము ద్వారా మనల్ని దర్శించడానికి వచ్చి మనతో మాట్లాడబోతున్నటువంటి వాక్యము యోబు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆలోచించుము, దేవుడు బలవంతుడు, కానీ ఆయన ఎవరిని తిరస్కారము చెయ్యడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆలోచించుము, ఏ విషయంగా ఆలోచించాలి? ఈరోజు మనము ఏ విషయంగా, ప్రియ సహోదరుడా, నేను ఎన్నెన్నో పాపములు చేశాను, ఈ లోకములో ఉండి దేవునికి దూరంగా జీవిస్తున్నాను, ఎన్నోసార్లు నా హృదయాన్ని తిప్పుకొని దేవుడికి మహిమార్థంగా నిలబడాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు. ఎందుకంటే అది నా బలహీనత అయి ఉంది. నేను చెప్పుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను, కానీ దాని ప్రకారం అనుసరించలేని స్థితిలో నేను ఉన్నాను అని మీరు అనుకుంటున్నారేమో. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభా, నేను విడిపించుకోలేని స్థితిలో ఉన్నానయ్యా, నేను నీ పాద సన్నిధిలో నమ్మకంగా లేని స్థితిలో ఉన్నాను అని దేవుని దగ్గర మొరపెడుతున్నామేమో. అందుకే ఆయన అంటున్నాడు, ఆలోచించుము, దేవుడు బలవంతుడు, కానీ ఆయన ఎవ్వరిని తిరస్కారము చేయడు. తిరస్కారం అంటే నిర్లక్ష్యం చేయడం, విడిచిపెట్టేయడం, నువ్వు నాకొద్దు అని చెప్పేయడం, నిన్ను దూరం పెట్టడం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఎవరిని తిరస్కారం చేయడంటండి. కాబట్టి మనం ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా ఇరుకు ఇబ్బందుల్లోనో, లేక మనం సహించలేని వ్యాధి బాధల్లోనో, ఇంకేదైనా ఉండొచ్చు, అవమానంలోనో, దేనిలోనైనా, కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆలోచించుము, దేవుడు బలవంతుడు, కానీ ఆయన ఎవ్వరిని తిరస్కారము చేయడు. నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు, నువ్వు ఎవరి మీద ఆధారపడి ఉన్నావో ఆ దేవుడు ఏమై ఉన్నాడు నువ్వు గ్రహించు. అందుకే ఆయన ఏమంటున్నాడు? ఈ లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని సెలవిచ్చాడు. ఆ గొప్పవాని ప్రాముఖ్యత, ఆయనకున్న అధికారము, ఆయనకున్నటువంటి ఆధిక్యత, ఆయనకున్నటువంటి మహిమ ఏ పాటిదో నువ్వు గ్రహించిన క్షణమున దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీకు అర్థమవుతుంది. అందుకే ఆయన ఆలోచించుము, నీ దేవుడు బలవంతుడు, కానీ ఎవ్వరిని తిరస్కారము చేయడు. ప్రియ సహోదరుడా, ఈరోజు ఏ విషయంలో నేనుండి, ప్రభా, నేను అనుకుంటున్నాను, రాలేకపోతున్నాను, తండ్రి నీ యొద్ద ఒప్పుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నాను, నీకు మహిమకరంగా ఉందాము, నీ మాట విందాము, నీలోనే ఉండి నేను కట్టబడదాము, ఆశీర్వదించబడదామని అనుకుంటున్నాను, వాక్యం వింటున్నంతసేపే, చర్చిలో ఉన్నంతసేపే, దైవజనుడి మాటలు చెవిన పడుతున్నంతసేపే నేను ధైర్యంగా ఉండగలుగుతున్నా. కానీ ఏమాత్రము నాకు వీలు దొరికినా మళ్ళీ నేను పాపంలో పడిపోవడమో, లేకుంటే లోకానుసార క్రియల్లో నిలిచిపోవడమో, లేక నీకు విరోధముగా నేను చేసే కార్యాల్లో ఉండిపోవడమో జరుగుతున్నది. ఎందుకయ్యా నన్ను నేను రాలేకపోతున్నాను ప్రభా, నీ ముందు తల ఎత్తుకోలేని స్థితిలో నేను ఉన్నానయ్యా, నీతో కళ్ళెత్తి నోరు విప్పి మాట్లాడలేని స్థితిలో నేను ఉన్నాను ప్రభా అని ఈరోజు కృంగిపోతున్న వారు ఎవరైనా ఉంటున్నారేమో. అటు వారి దగ్గరకు దేవుడు వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ఆలోచించుము. ఏం ఆలోచించాలండి? మనము పాపస్థితిలో, హీనస్థితిలో, హేయ స్థితిలో మనం ఉన్నప్పుడే, అసహించుకునే స్థితిలో మనం ఉన్నప్పుడే, పాత జీవితాల్లో రోత జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే, సృష్టిని ప్రేమించి దిగి వచ్చిన సర్వోన్నతుడు మన పాపాలన్నిటినీ క్షమించి తన పరిశుద్ధ రక్తము ద్వారానే మన పాపాలు క్షమించబడతాయని తన్ను తాను బలియాగముగా సమర్పించుకున్న దేవాది దేవుడు నీకు తోడుండగా నువ్వు ఆలోచించు. ఆ విషయాన్ని ఆలోచించలేకపోతున్నావు. నువ్వు ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయం మీద ఒక కట్టుబాటు కలిగిన స్థితిలో నువ్వు ఉండలేకపోతున్నావు. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆలోచించుము. దేవుడు ఏమై ఉన్నాడు? బలవంతుడు, కానీ ఆయన ఎవ్వరిని తిరస్కారము చేయడు. ఆయన బలవంతుడై ఉన్నాడు. నా తండ్రి నన్ను క్షమించువాడై ఉన్నాడు, నన్ను బలపరచువాడై ఉన్నాడు, నన్ను ఆదరించువాడై ఉన్నాడు, నా తప్పులను క్షమించి నిలబెట్టుకునేవాడై ఉన్నాడు, నా దుష్కార్యములను క్షమించగలిగిన వాడై ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే ఎవ్వరిని ఆయన తిరస్కారము చెయ్యడు అని తన వాక్యము ద్వారా ఈరోజు మనకు మాట ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యమును జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో తన వాక్యం నిన్ను తాకి ఉన్నదో గుర్తు చేసుకో. ఏ పరిస్థితులలో తన వాక్యము ద్వారా నిన్ను దర్శించడానికి నీ ఎద్దకొచ్చి నీ మనసు మార్చి ఉన్నాడో జ్ఞాపకం చేసుకో. కాబట్టి నువ్వు గ్రహించాల్సింది, క్రైస్తవత్వం అనేదో, లేకుంటే క్రైస్తవులు అనేవాళ్ళు మత మార్పిడులు చేయడానికి భూమి మీదకి రాలేదండి. దేవుడు ఇచ్చిన ఈ వాక్యము ద్వారా జీవితాన్ని మార్చడానికి పరిశుద్ధుడు పరలోక తండ్రి వచ్చాడు. ఆయన చెప్పిన పనినే ఈరోజు దైవజనులమైన మేము కూడా చేస్తున్నామండి. ఇది మతం మార్చుకోమని చెప్పడమో, అదే
ఏది కాదండి. కేవలం ఈ వాక్యాలను మనం చదివినప్పుడు మన హృదయాన్ని ఈ వాక్యం అనేది ప్రక్షాళన చేస్తుందండి, కడుగుతుందండి. నీ పాపాలు నీ చేత ఒప్పుకో చేస్తుందండి. నీ దుష్కార్యాలు ఏదైనా ఉంటే దేవుడి ముందు ఒప్పుకునేలాగా చేస్తుందండి. నిన్ను నువ్వు సరిదిద్దుకునేలాగా చేస్తుంది. అందుకే ఆలోచించు, నీ దేవుడు బలవంతుడు. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చి ఎవరి ఆశ్రయము కోరి ఏ సహాయము కావాలని నువ్వు నిలబడుతున్నావో ఆ దేవుడు బలవంతుడు. కానీ ఆయన ఎవరిని తిరస్కారము చెయ్యడు, ఎవరిని తిరస్కారము చేయడు. నువ్వు చదివిన చదువులు, డిప్లొమాలు, చాలా చాలా పెద్ద పెద్ద సర్టిఫికేట్స్ నీ దగ్గర ఉండవచ్చు. కానీ ఈరోజు దేవుడు ఈ ఒక్క జీవగ్రంథము ద్వారా నీతో మాట్లాడుతూ నీ బ్రతుకు మార్చడానికి నీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితాలను సరిచేయడానికి మీతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా నా ఎద్దకు రావచ్చు, కానీ నేను ఎవరిని తిరస్కారము చెయ్యను. ఎందుకంటే నేను బలవంతుడనై ఉన్నా. ఆలోచించు నువ్వే మార్గంలో ఉన్నావు. ప్రతి చిన్న విషయానికి చాలా గొప్ప జ్ఞానం కలుగొని ప్రతి విషయంలో అనలైజ్ చేసే గొప్ప జ్ఞానం నీకుంది కదా. మరి నువ్వేం సాధించావు, దాన్ని బట్టి నువ్వేం పొందుకున్నావు. ఈరోజు నువ్వు నమ్మగలిగితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు అందుకున్న దాన్ని స్థిరపరచుకోవడానికి నేను నీ యొద్దకు వచ్చి మాట్లాడుతున్నా. ఒక్కసారి ఆలోచించు, నీ జీవితం గురించి ఆలోచించు, నువ్వు ఉన్న స్థితిని గురించి ఆలోచించు, నువ్వు ఏం పొందుకున్నావన్న దాని గురించి నువ్వు ఆలోచించు. అప్పుడు నా ఈ వాక్యం నీకు అర్థమవుతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నామో ఆలోచిద్దాం. ఎందుకు? నా దేవుడు బలవంతుడై ఉన్నాడు. నేను నమ్మిన నా ప్రియ పరలోకపు తండ్రి బలవంతుడై ఉన్నాడు. నువ్వు ఈరోజు అది విశ్వసిస్తే ఆయన ఆ బలవంతుడై ఉండి నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను ఏమాత్రమును తిరస్కారము చేయడు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇటు వాక్యమును మనం అందుకొని నా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమని చెప్పిన ఆ పరలోక తండ్రి నిశ్చయముగా నాకంటే మీరు కూడా అధికంగా చేయగలరు అని చెప్పిన ఆ పరలోక తండ్రి మాటను అందుకొని మనం ముందుకు కొనసాగుదాం. ఇటు కృప దేవుడు తన పరిశుద్ధ వాక్యము ద్వారా వాక్యము విన్న మనందరికీ కూడా అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.